అందరికీ నమస్కారం. ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ధ్యాన యువలో ఈరోజు మనకి చాలా అద్భుతమైన టాపిక్ అండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది, కాస్మిక్ ఎనర్జీ. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చిరు ప్రశాంత్ గారు. సో సార్ వచ్చేసి 4 years నుండి ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్కి మనం ఎప్పుడైతే ధ్యానాన్ని పరిచయం చేస్తామో వాళ్ళ భవిష్యత్తు ఎంతో బంగారంగా ఉంటుంది. అలాంటి యూనివర్సిటీలో ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఫుల్ డే వర్క్షాప్స్, మరి ఈవినింగ్ సెషన్స్ కూడా సార్ ఆర్గనైజ్ చేయడమే కాకుండా చక్కగా మెడిటేషన్ కూడా టీచ్ చేస్తూ ఉంటారు. సో వృత్తిరీత్యా సార్ యాంకర్ కూడా. వీటితో పాటు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎక్కడ క్లాసెస్ అయినా, ఫుల్ డే వర్క్షాప్స్ అయినా, ఈవినింగ్ క్లాసెస్ అయినా, జూమ్ సెషన్స్ అయినా ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేస్తూ తను చెప్తూ మిగతా వాళ్ళని కూడా ఎంతో అద్భుతంగా ట్రైన్ చేస్తున్నారు. మరి నిర్వాణ అనే ఒక ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. సో ఈరోజు మరిన్ని విషయాలు, ఈ కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి మొదలైనవన్నీ సార్ మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చక్కటి టాపిక్, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయిన టాపిక్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ముందుగా అసలు ఈ కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఫస్ట్ అంటే ఏంటంటే ఇది మన మాటల ద్వారా చెప్పనటువంటి అంశం మేడం. అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో అసలు ఈ యూనివర్స్ ఎట్లా క్రియేట్ కాబడ్డది, ఎట్లా నడుస్తుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆల్ ప్లానెట్స్, ఎన్నో గెలాక్సీలు, ఇట్లా ఒక కంటికి కనిపించినటువంటి ఒక అభూత శక్తి, ఒక డివైన్ పవర్ నడిపిస్తుందని అందరికీ తెలుసు. సో దాన్నే మనం అందరం అనుకుంటూ ఉంటాంటాం దేవుడు, సో భగవంతుడు, వాళ్ళ ఇష్ట దైవాలు ఇదన్నీ నడిపిస్తూ ఉంటాంట. ఇట్లా రకరకాల పేర్లతోని మనం పిలుచుకుంటూ ఉంటాంటారు. వాస్తవానికి ఒక గొప్ప పవర్, ఇన్విజిబుల్ పవర్ నడిపిస్తూ ఉంటాంటది. సో దీని గురించి వీ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్. అంటే మన మాటల ద్వారా మనం చెప్పనటువంటి ఒక గొప్ప శక్తి నడిపిస్తూ ఉంటాంటది. ఈవెన్ నా వర్డ్స్ కూడా ఆ కాస్మిక్ ఎనర్జీతోనే వస్తూ ఉంటాంటాయి అన్నట్టు. సో ఇట్లా ఒక గొప్ప పవర్ ఈ యూనివర్స్ క్రియేట్ చేయబడ్డది. అండ్ ఈ భూమి పైన యానిమల్స్ అయినా, ఫారెస్ట్లు అయినా, హిమాలయస్ అయినా, మౌంటైన్స్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి యొక్క క్రియేచర్స్, వాటి యొక్క మూలాలన్నిటికీ కూడా ఈ విశ్వశక్తి, ఈ కాస్మిక్ ఎనర్జీతోనే సృష్టించబడ్డవి. ఆ శక్తితోనే వీటి యొక్క మనుగడ అనేది నడుస్తూ ఉంటుంది మేడం. సో ఇది మనం ఎక్స్ప్రెస్ చేయరాదు, ఎవరికి వాళ్ళు మాత్రం అనుభూతి చెందొచ్చు. అంటే ఎవరికి వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకుని ఉంటారు. అంటే మొత్తం ఎంటైర్ యూనివర్స్ని ఒక శక్తి అనేది నడిపిస్తుంది. సో దాన్ని మనం కాస్మిక్ ఎనర్జీ అనుకుంటాం, అర్థమైన వాళ్ళు. కాని వాళ్ళు వాళ్ళ డిఫరెంట్ నేమ్స్తో పిలుచుకుంటూ ఉంటారు. సో దానికి హ్యూమన్కి ఏంటి రిలేషన్? నాట్ ఓన్లీ హ్యూమన్, ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్క ఎవ్రీ సెల్, భూమి మీద ఉన్నటువంటి భూమి ఎంటైర్ సోలార్ సిస్టమ్ అయినా, గెలాక్సీ ఏదైనా, ప్రతి అణువు కూడా విశ్వశక్తితోనే నిర్మితమై ఉన్నది. అయితే మనము మానవులం కాబట్టి మన జీవితం పట్ల మనకు ప్రీతి ఎక్కువ ఉంటుంది. సో వీఆర్ లవింగ్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద ఈ కాస్మిక్ ఎఫెక్ట్ ఎట్లా ప్రభావితం చేస్తుంది అని అంటే, సో ఎవరికైతే ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఉంటుందో వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఆనందంగా, సో ఆహ్లాదంగా, ధైర్యవంతంగా, చాలా చైతన్యవంతంగా, ఇట్లా ఒక బ్యూటీ, హెల్దీ అండ్ వెల్తీ లైఫ్ నడుస్తూ ఉంటుంది. సో ఎవరికైతే ప్రాణశక్తి తక్కువ ఉంటుందో ఎప్పుడు వాళ్ళ లోపల ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. సో ఎమోషనల్గా ఫిట్ ఉండరు. వాళ్ళు అనుకునేటువంటి ఏదైతే పనులైనా కానీ అవి కొంచెం తొందరగా వాళ్ళ జీవితాలలో మేనిఫెస్టేషన్స్ కాకపోవడం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు మనం చూడవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మేడం, ప్రతి యాక్షన్కు ఈవెన్ అంటే యాజ్ పర్ ఫిజిక్స్ F=ma అంటాం మనం, ఫోర్స్ ma అని అంటాం. అంటే ఎవ్రీ ఫోర్స్ అంటే ఇక్కడ ఎనర్జీ, అది కూడా ఈ యూనివర్స్లో ఉన్నటువంటి ఒక ఎనర్జీ అన్నట్టు. మనుషుల యొక్క ప్రతి మూమెంట్కి, ప్రతి ఆలోచనకి, ప్రతి మాటకు, ప్రతి ఒక్క వాళ్ళ యొక్క భావాలకు, ప్రతి మేనిఫెస్టేషన్కి, అన్నిటికీ కూడా మొత్తం మూలం కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తితోనే ముడిపడి ఉంటుంది. సో ప్రాణశక్తి యూనివర్సల్ ప్రపోర్షనల్ టు మన యొక్క పనులన్నీ మనం చెప్పుకోవచ్చు. ఎవరికైతే అబౌండెన్స్ ప్రాణశక్తి ఉంటుందో వాళ్ళ పనులన్నీ చక్కగా మారుతూ ఉంటాయి. సో వాళ్ళు ఫస్ట్ ఆనందంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది మేడం. హెల్దీ లైఫ్ కావాలనుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా కానీ. అంటే ఒక నిండుకుండా ఎప్పుడు చూసినా కానీ బాగానే ఉంటుంది. సో నిండుకుండా లేదంటే వాటర్ లేనికుండా ఒక వెలుతుతోనే ఉంటూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా ఆనందాన్ని కోరుకుంటున్నాడు. వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఆనందం అని మనం చెప్తూ ఉంటాం. ఆ ఆనందం మన అందరి జీవితాలలో సమృద్ధిగా ఉండాలంటే మన దగ్గర ప్రాణశక్తి అపారంగా ఉండాలి.
సో ఇప్పుడు మనం దాన్ని ప్రాణశక్తి అంటున్నాం, కాస్మిక్ ఎనర్జీ అంటున్నాం, విశ్వశక్తి అంటున్నాం. సో దీనికి మనమే ఇప్పుడు ఇక్కడ 3 పేర్లతో పిలుచుకున్నాం దీన్ని. సో మరి మీరు ఇందాక ఒక వర్డ్ ఉపయోగించి ఉన్నవాళ్ళు చాలా హెల్దీ, అంటే వాళ్ళు ఏ పనులు అనుకున్నా ఆరోగ్యపరంగా ఫిట్గా ఉంటారు, వర్క్స్ జరుగుతూ ఉంటాయి. లేని వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేవి. అసలు వాళ్ళకి అది ఉందా లేదా అని వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలి? వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళకి సెల్ఫ్గా అర్థమవుతూ ఉంటుంది అది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వ్యక్తిని మనం చూసుకుందాం. సో పెయిన్స్ అయినా కానీ, బీపీ అయినా, షుగర్ అయినా కానీ, అల్సర్ అయినా కానీ, ఇంకా నెక్స్ట్ హార్ట్ అటాక్లు, క్యాన్సర్, ఇట్లాంటి డిసీజ్లు, అంటే ఇందులో ఒక రకంగా చెప్పవచ్చు, అంటే యాజ్ పర్ వాళ్ళ కర్మ ప్రకారం డిసీజ్లు వస్తాయి, నెంబర్ 1. నెంబర్ 2, వచ్చినటువంటి డిసీజ్ని క్లియర్ చేయగలిగేటువంటి, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మన యొక్క డిసీజ్లు అన్నిటిని కూడా క్లియర్ చేయాలి అంటే, సో ఉన్న ఏకైక ఒక గొప్ప ఆయుధం ఏదైనా ఉన్నది అని అంటే అది మన కాస్మిక్ ఎనర్జీతోనే. ఎక్కడ శరీరంలో ఎక్కడ రుగ్మతులు ఉన్నా కానీ, ఎక్కడ బాధ ఉన్నా కానీ, మనము ఈ కాస్మిక్ ఎనర్జీ మనల్ని ఆ డిసీజ్ ఉన్న ప్లేస్కి వెళ్ళి అది హీల్ చేయడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నవే డేస్ కనుక చూసుకుంటే మేడం, ప్రతి ఇంట్లో ఎంతో మంది అంటే పీపుల్ ఆర్ సఫరింగ్ ఓన్లీ మంచి హెల్త్ లేక బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో అదే ప్రాబ్లం, హెల్త్ మంచిగా ఉంటే వాళ్ళు చాలా హ్యాపీ. హెల్త్ మంచిగా లేకుండా మన కళ్ళ ముందు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా, ఏది ఉన్నా కానీ మనకు అది హ్యాపీనెస్ ఇవ్వదు. ఎందుకంటే సో ఆకలి కావడానికి టాబ్లెట్ వేసుకుంటున్నారు ఫస్ట్, సో తిన్నది అరగడానికి టాబ్లెట్ వేసుకుంటున్నారు, స్లీప్ రావడానికి ఒక టాబ్లెట్ వేసుకుంటున్నారు. ప్రతి దానికి కూడా టాబ్లెట్ మీద మనం డిపెండ్ అవుతూ ఉంటాం. సో వీటన్నిటి నుంచి మనిషి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, మంచి న్యాచురల్, తన యొక్క ఉనికిని కోల్పోయినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి తన యొక్క న్యాచురల్ స్టేట్కు మనం డిస్కనెక్ట్ అయిపోయినాం. అంటే మనం బయట కనుక చూసుకుంటే మేడం, సో డాగ్స్ అయినా కానీ, పెట్స్ అయినా, అవి ఎట్లా బ్రతుకుతున్నాయి? సో వెరీ న్యాచురల్. ఎందుకు అని అంటే అవి ఏ విధంగా పుట్టినాయో ప్రకృతితోని అనుసంధానం ఆ విధంగానే బ్రతుకుతున్నాయి. మనిషే ఏవో ప్లాన్స్ చేసి సహజత్వానికి మిస్ అయిపోయాడు. ఏమంటున్నా అంటే ప్రాణశక్తికి మనం కనెక్ట్ అయితే మనకు కావాల్సినటువంటి హెల్త్ ఫస్ట్ చక్కగా వస్తుంది, ఆనందం మన లోపంచి ఎందుకంటే అది తోడ్పడుతుంది మేడం. సో ఇప్పుడు ఒక యాక్షన్ చేయాలంటే నాకు ఫోర్స్ కావాలి, ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ కావాలి. నేను మీతో మాట్లాడుతున్నాను అంటే నా లోపల ఎనర్జీ ఉంది కాబట్టి నేను నా యొక్క టంగును, నా యొక్క మౌత్ను ఉపయోగించుకొని, సో ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ ద్వారా నేను నా యొక్క వర్డ్స్ని నేను మీకు కన్వే చేయగలుగుతున్నాను. లోపల ఎనర్జీ ఉంది కాబట్టి. అలాగే మనిషి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం వైపుకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే దానికి అదనంగా ప్రాణశక్తి యాడ్ కావాలి. అయితేనే అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపుకు కన్వర్ట్ అవుతుంది. వండర్ఫుల్ సార్. మీరు అన్నారు అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు రావాలన్నా ఈ ప్రాణశక్తి మనకు ఉపయోగపడుతుంది. మనం ముఖ్యంగా ప్రాణశక్తి కనెక్ట్ అవ్వాలి. అంటే మనకు తెలుసో తెలియక నిద్ర ద్వారా మనం కొంచెం ప్రాణశక్తిని తీసుకుంటాం. రకరకాల ఆలోచనలతో ఉన్నప్పుడు వస్తున్న ప్రాణశక్తిని కూడా మనం ప్రాపర్ వేలో రిసీవ్ చేసుకోలేం, సహజం. కానీ దాన్ని కూర్చొని, అంటే నాకు ఇప్పుడు ఈ ప్రాణశక్తి కావాలి, నేను దాంతో కనెక్ట్ అవ్వాలనుకుంటే వే ఏదైనా ఉందా? తప్పకుండా మేడం. అంటే ఇది నేను డైరెక్ట్గా చెప్పా. ఇప్పుడు ఎంతోమంది రైట్, ఈరోజు ప్రతి ఒక్క మనిషి మార్నింగ్ టిఫిన్ చేస్తాడు, లంచ్, డిన్నర్, ఇవి కామన్. ఇంకా జ్యూసెస్ తాగుతుంటారు, వాటర్ తాగుతుంటారు, ఎనర్జీని ఇచ్చేటి ఎన్నో రకాలు తీసుకున్నప్పటికీ కూడా ఇన్ని డిసీజ్లు ఉన్నాయి. అయినా కానీ ఫిట్ లేడు. అయినా కానీ మన లైఫ్ స్పాన్ 60 years 70 years వరకే ఉంటుంది. ఇంత డైట్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంత న్యూట్రిషన్ తీసుకుంటున్నారు, అయినప్పటికీ 70 years 80 years దాగానే, అంటే శతమానం భవతి శతాయుష్ ఆ రోజులు పోయినాయి. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం, నిజంగా ఇదే శాశ్వతమైంది, ఈ ఫుడ్ తింటేనే మంచి ఎనర్జీ వచ్చి మంచిగా బ్రతుకుతామని అనుకుంటే ఒక్కసారి మన ఏన్షియంట్ గురువులనైనా కానీ, సాధువులను, సాధకులను, ఋషులను కనుక ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు నిరంతరం కళ్ళు మూసుకొని చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఇట్లా చెట్టు కింద కూర్చొని ఉంటారు. వాళ్ళు టైంకి అసలు వాళ్ళు తినరు. ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు. అసలు వాళ్ళకి ఆహారం, ఇది సాలిడ్ మెటీరియల్తో వాళ్ళకి సంబంధం లేదు, సాలిడ్స్తో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ ఒక శక్తి ఎట్లా బ్రతుకుతారో ఎవరికి తెలియదు. మరి ఏ విధంగా బ్రతుకుతున్నారు? మనకు కామన్ పీపుల్కు 8 o'clock తినాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ ఒక 1/2 hour లేట్ అయితేనే ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అవునా కదా? ఇంట్లో కొంచెం వాతావరణం ఎట్లుంటే మనకు తెలుసు అని అలారమ్స్ వస్తూ ఉంటాయి. రైట్, మరి వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతున్నారు? కొన్ని సంవత్సరాలు ఏం తినకుండా ఎట్లా బ్రతుకుతున్నారు అంటే దే ఆర్ రిసీవింగ్ డైరెక్ట్లీ కాస్మిక్ ఎనర్జీ బై బ్రహ్మరంధ్ర అండ్ బై డూయింగ్ మెడిటేషన్. ధ్యానంలో వాళ్ళు ధ్యానం చేస్తూ వాళ్ళు కాస్మిక్ ఎనర్జీని, ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం కూడా ఎనర్జీని డైరెక్ట్గా తీసుకుంటున్నారు, రాగా తీసుకుంటున్నారు. మనము ఎనర్జీతోని మింగిలైనటువంటి ఒక పదార్థంగా తీసుకుంటున్నాము.
సో పదార్థంలో ఉన్నటువంటి శక్తి మన లోపలికి వస్తుంది, వేస్టేజ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. వచ్చినటువంటి ఆ కొంచెం ఎనర్జీ బ్లడ్లో కలవడం, తద్వారా మనకి ఎనర్జీ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ వచ్చినటువంటి ఎనర్జీ మనకు సరిపోవట్లేదు, ఇలా ఇండైరెక్ట్ గా తీసుకుంది సరిపోవట్లేదు. మనిషికి ఆలోచనలు, ఆశలు ఎక్కువ ఉన్నాయి, జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. థాట్స్ రూపంలోనే ఆఫ్ ఆఫ్ ద ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ప్రతి దాంట్లో మేడం చూడడం ద్వారా ఒక 50% ఎనర్జీ పోతుంది, అన్నెసెసరీ యాక్షన్స్ ద్వారా ఒక 20% ఎనర్జీ పోతుంది, మాట్లాడడం ద్వారా ఇంకా అధికంగా పోతూ ఉంటా ఉంటది. ఓవర్ థింకింగ్, ప్రతి ఒక ఆలోచనకు ఎవ్రీ థాట్ మనం ఆలోచనలే కదా అని చెప్పేసి పొద్దుస్తమానం ఆలోచిస్తూ ఉంటాం. ఒక్క ఆలోచన ఆలోచించాలంటే 0.4 to 0.5 వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఖర్చు అవుతుంది. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ 0.4 to 0.5. ఇట్లా తరచూ ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది అని అంటే లాస్ అయిపోతాం ఎనర్జీ మనం. కాబట్టి ప్రతి ఆలోచన చాలా విలువైంది, ప్రతి మాట చాలా విలువైంది, ప్రతి యాక్షన్ కూడా చాలా విలువైంది. కాబట్టి ఈ యోగీశ్వరులు, ఋషులు మనకు డిరెక్షన్ లాగా ఉన్నారు, వాళ్ళు ఎగ్జాంపుల్ లాగా ఉన్నారు. వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం వాళ్ళు చేసినటువంటి పని చేస్తే మనం ఇంకా చైతన్యవంతులుగా మారుతాము. రైట్. ఈ 60 years 70 years లైఫ్ స్పాన్ కాదు, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు మనం బ్రతుకుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైఫ్ స్పాన్ గురించి కూడా పక్కన పెడదాం. మనకు కావాల్సినటువంటి ఎనర్జీ అబాండెన్స్గా మనం రిసీవ్ చేసుకుందాం. చక్కటి హెల్త్, ఆనందకరమైన, అంటే ఈ హృదయం మేడం నవే డేస్లో కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా భయంతో బ్రతుకుతున్నారు. ఎప్పుడు మరణ వస్తుందో, లేకుంటే నేను సక్సెస్ అవుతానో కానో, ఫెయిల్యూర్ అవుతానో, ప్రాబ్లమ్స్, ఎన్నో రకాలైనటువంటి భయం అనేది మనిషిని వెంటాడుతూ ఉంటది. సో ఈ భయాన్ని హిట్ చేయాలంటే, ఈ భయం నుంచి బయటపడాలంటే ఎక్స్టర్నల్ ఎనర్జీ యాడ్ కావాలి. అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఎమోషనల్ బాడీలో ఉన్నటువంటి భయంని దాటాలి అంటే ఎమోషనల్ బాడీకి అదనంగా ఈ ప్రాణశక్తి, ధైర్యాన్ని, అది ఎనర్జీ వచ్చిన తర్వాత భయంను డామినేషన్ చేసే శక్తి మనిషికి సహజంగా వస్తూ ఉంటుంది. ఇట్లా ఎన్నో రకాలుగా మనము ప్రాణశక్తి ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. వండర్ఫుల్. మీరు ఇందాక అన్నారు ఒక చెట్టు కింద కూర్చొని అప్పుడున్న ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మరంధ్రం. ఇప్పుడు మనం అయితే ఇంట్లో ఉన్నాం, మనం మరి అక్కడికి చెట్టు కిందకి వెళ్ళి మనం అన్ని వదిలేసి చేసుకోలేం. మరి ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి? ఇక్కడ మేడం యూనివర్స్ అంటే మనకు యాజ్ పర్ స్పిరిచువాలిటీ అండపిండ బ్రహ్మాండాలలో అణువులో ఏదైతే ఉందో ఈ విశ్వంలో కూడా అదే ఉంది. ఏ ప్లేస్ భగవంతుని ఉనికి లేకుండా ఎక్కడా లేదు. ప్రతి చోటల భగవంతుని ఉనికి ఉంది. మనం అనుకుంటాం దేవుడు అంటే పర్టికులర్ ఒక రూపం పెట్టుకుంటాం, మనం ఒక రూపం పెట్టుకుంటాం, ఆ రూపం మాత్రమే భగవంతుడు అని చెప్పేసి అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు కానే కాదు. భగవంతుడు అంటే ఈ యొక్క గాడ్ ఫీలింగ్ని మనం ఎట్లా రియలైజ్ కావాలి అంటే మేడం, నాకు ఇప్పుడు థ్రెస్ట్ అంటే దాహంగా ఉంటుంది. దాహంగా ఉంటే నా కళ్ళ ముందు వాటర్ ఎవరైనా ఇస్తే నాకు ఆ వాటరే గాడ్. ఈ వాటర్ కాకుండా పక్కన ఇంకా శివుడున్నా, వెంకటేశ్వర స్వామి ఎవరున్నా కానీ ఒక్క నిమిషం ఆవిడ వాటర్ తాగి మిమ్మల్ని దర్శనం చేసుకుంటా అంటాడు. ఎందుకు అంటే సో వాటర్ ఈస్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్ దట్ టైం అదే ఇంపార్టెంట్. ఆ వాటరే భగవంతుడు. అండ్ ఆకలితో నేను ఉంటా, విపరీతమైనటువంటి ఆకలితో ఉంటా. నా కళ్ళ ముందు ఆహారం ఎవరైనా పెడితే నాకు అన్నమే భగవంతుడు, ఇంకేది కాదు. నాకు ఒక జాబ్ నీడ్ ఉంది, జాబ్ ఎవరైనా ఇస్తే టైంకు, అదే నాకు దైవత్వం. నాకు ఎవరైనా స్నేహితులు లేరు, స్నేహితుడు ఉన్నప్పుడు అతనే నాకు స్నేహితుడు. అమ్మా నాన్నలు, రైట్. ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక పార్ట్నర్, ఒక భార్యకు భర్త లాగా. సో వీళ్ళు ఇదే గాడ్. అంటే ఇట్లా చూసుకుంటూ పోతూ ఉంటా. అంటే మేడం భగవంతుడు ప్రతి ఒక్క చోటలో ఉన్నాడు. చూడగలిగే కళ్ళే మనకు లేవు. అంటే డిఫరెంట్ ఫామ్లలో ఉన్నాడు. దైవత్వం అనేది డిఫరెంట్ ఫామ్లో ఉన్నది. కానీ మనం పర్టికులర్ ఒక షేప్ లాగా పెట్టుకొని, ఒక ఇలానే ఉంటాడు భగవంతుడు అనేది పెట్టుకొని మన దైవత్వానికి మనం దూరం అవుతూ ఉంటాము. సో ఇంట్లో కూడా, అంటే కమ్ టు పాయింట్, ఇంట్లో కూడా దైవత్వం దాగి ఉన్నది. ఇంట్లో కూడా ప్రాణశక్తి అపారంగా ఉన్నది. తీసుకునేటువంటి ఉద్దేశమే మనకు లేదు. అంటే మన మైండ్ ఎంటీగా లేదు. ఇంట్లో కూర్చొని, ఎక్కడ కూర్చున్నా కానీ, మీ బెడ్రూమ్లోనే కానీ, మీ హాల్లో కానీ, మీ చైర్లో ఎక్కడ కూర్చొని కానీ అపారంగా కళ్ళు రెండు మూసుకొని జస్ట్ ఆనాపానసతి, మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండగా కొద్ది టైంలోనే మీ యొక్క మైండ్ అనేది ఎంటీ అవుతుంది. సో మైండ్ ఎంటీ అయిన తర్వాత ఈ బ్రహ్మరంధ్రానికి ఈ విశ్వశక్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎనర్జీ ఫ్లోయింగ్ ఆల్వేస్, కానీ దానికి మైండ్ అనేది అడ్డుగా ఉన్నది అన్నట్టు. సో ఆ మైండ్ని మనం ఎప్పుడైతే ఎంటీ చేస్తామో విశ్వశక్తి మన శరీరంలోకి వస్తుంది. తద్వారా మనం చైతన్యవంతులు మారుతాం. బాగుంది. సో మనం ఇంట్లో కూర్చొని కూడా మన మైండ్ అనేది ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టేసి మనం ఉన్న ప్లేస్లో కూడా మనం చూసి కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే మనం ఎనర్జీని రిసీవ్ చేసుకోవచ్చు. సో ఆ వచ్చిన ఎనర్జీ, మన బాడీలోకి వచ్చిన ఎనర్జీ మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది?
మన దగ్గర డబ్బులు ఉన్నాయి మేడం, మీరు మంచి ఒక 1 lakh రూపీస్ ఉన్నాయి, ఎట్లా ఖర్చు చేస్తారు? ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఉందో ఫస్ట్ మీరు ఫ్యాబ్రిక్స్ ఇస్తారు, లేడీస్ ఎక్కువ సార్ ఫ్యాబ్రిక్స్ కు మీకు ఏం నీడ్స్ ఉంటే అదే తప్పకుండా ప్రతి దానికి మనం ఖర్చు చేస్తూ ఉంటాం. ఫ్యాబ్రిక్స్ కానీ ఇంట్లో గ్రాసరీకి అయినా ఫ్యూయల్ కి అయినా కానీ హాస్పిటల్ ప్రతి ఒక్క దానికి మనం చేస్తూ ఉంటాం. వచ్చినటువంటి 1 lakh రూపీని మీరు రకరకాలుగా థింగ్ ఒక్కటే, ఇక్కడ మనీ అనేది మూలధనం, శక్తి ఒకటే, కానీ ఖర్చులు డిఫరెంట్ ఎన్నో రకాలుగా ఉన్నాయి, సెవరల్ వేస్లలో ఉన్నాయి, రకరకాలుగా ఖర్చు పెట్టవచ్చు. సేమ్ అలానే ప్రాణశక్తి మనకు వస్తుంది, వచ్చినటువంటి ఎనర్జీని ఏం చేస్తావు, మాట్లాడడానికి ఉపయోగించుతావా, చూడడానికి ఉపయోగిస్తావు, ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించుకుంటావా, లేకుంటే డైలీ లైఫ్ లో నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి కదా, ఎక్కువసేపు టైం వర్క్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, అవునా కదా. వర్క్ చేయాలంటే ఏం కావాలి, ఎనర్జీ కావాలి, ఎనర్జీ ఇక్కడి నుంచి వస్తుంది. అండ్ నీకు సహనం పెరుగుతుంది. ఫస్ట్ ఓకే, సహనం ఇప్పుడు కావాల్సిందే అది అందరికి, ఎందుకంటే ఎట్టుకైతారు కదా, అవును, సహనం పెరుగుతుంది, ఓపిక పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది, సాక్షి సాధన పెరుగుతుంది. నీ లోపల ఉన్నటువంటి అంతకు ముందు ఉన్నటువంటి లిమిటెడ్ థింగ్ ఏదైతే లో క్వాలిటీస్ గొప్ప క్వాలిటీస్గా బిల్డ్ అవుతూ ఉంటా అంటే అన్నాడు. సో ఫస్ట్ మనం ఎనర్జీగా మారుతాము, ఆ తర్వాత నీ లోపల ఓపిక పెరుగుతుంది, సహనం అన్నిటికంటే మెయిన్ ధైర్యం చేకూరుస్తూ ఉంటా ఉంటుంది. సో మనిషి బ్రతకాలంటే ఫస్ట్ మెయిన్ కావాల్సింది ఎట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. ధైర్యం మనకు నూరు పూస్తుంది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ. ఇట్లా రకరకాలుగా ఒకటి కాదు రెండు కాదు మేడం, సర్వం శక్తితోనే మూలమైనది. సర్వం మన యొక్క ప్రతి ఒక్క యాక్టివిటీకి సర్వం యూనివర్సల్ ప్రపోర్షనల్ టు ప్రాణశక్తి, అట్లా మేడం. సో మీరు ఏమంటున్నారంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పేషెన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఏదైతే బిలీవింగ్ సిస్టమ్, నేను ఇంతే అనేది ఒకటి ఉందో అది కూడా వెళ్ళిపోయి నువ్వు ఏదైనా అచీవ్ అవుతావు, ఏదైనా సాధించగలవు అనేది ఈ ఎనర్జీ మనకి ఆ క్లారిటీని కూడా ఇస్తుంది. సో మరి ఈ ఎనర్జీ మనం ఎక్కువ కావాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 hour తీసుకునేది నాకు సరిపోవట్లేదు, 3 గంటలు 4 గంటలు కావాలనుకున్నప్పుడు అప్పుడు ఎలా సాధన చేసుకోవాలి? 4 గంటలు 3 గంటలు ఇంకా ఎక్కువ. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చున్నాం, ఒక 1 hour తీసుకుంటున్నాం, మనకు అది సరిపోవట్లేదు, నాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఆ ఎనర్జీ ఎక్కువ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు ప్లాంట్స్ దగ్గర కూర్చొని చేసేవాళ్ళం, అలా మనం డిఫరెంట్ ప్లేసెస్ కూడా వెళ్ళి చేసుకోవచ్చా? ఎక్కువగా అదే మేడం, ఎక్కువ మెడిటేషన్ ఆశ్రమాస్ విజిట్ చేయాలి. ఎందుకంటే మనం ఎంత ఇంట్లో ధ్యానం చేసినప్పటికీ కూడా మనం మంచోళ్ళమే, కానీ ఇంటి పక్క వాళ్ళు లేకుంటే ఇంట్లో కొంచెం నెగిటివ్ వాతావరణం యాడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ. కాబట్టి రకరకాల కొంచెం నెగిటివ్ మనల్ని, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము, మనం పోరాడదు దేంతో, నేర్చుకోవాలి. కాబట్టి 6 నెలలు వీళ్ళు వాళ్ళతో ఉంటే వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు, అవునా కదా. కాబట్టి ఎక్కువగా మెడిటేషన్ ఆశ్రమాస్ విజిట్ చేస్తూ ఉండాలి. ట్రెక్కింగ్స్ అయినా కానీ ఫారెస్ట్లకు వెళ్ళడము, అంటే కమ్యూనిటీగా అందరు కలిసి నియర్ బై మెడిటేషన్ సెంటర్స్, మెయిన్ ఆశ్రమాలలో గురువుల సాంగత్యం చేయడం, ఎక్కువ బుక్స్తో గురువులు ఏం చెప్పిళ్ళు, మనకు ఏం గైడెన్స్ ఇచ్చిళ్ళు మెడిటేషన్ గురించి అయినా కానీ, వే ఆఫ్ మంచి జీవన విధానం గురించి అని, అట్లాంటి బుక్స్ మంచిగా తరచూ చదవడము, స్వాధ్యాయం. ఎక్కువ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉంటే తరచూ మనం ఫస్ట్ బ్లైండ్ గా అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఏదైతే కావాలో అక్కడ మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో మనకు ఎనర్జీ తక్కువ ఉంది మేడం, ఎనర్జీ తక్కువ ఉంది, పోయి ఏం చేస్తాం, ఫస్ట్ మనం మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉంది, ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఎనర్జీ తక్కువ ఉంది, ఏం చేయాలి, ఇమ్మీడియట్లీ ఎక్కడ మెడిటేషన్ ప్రోగ్రామ్ అక్కడ వెళ్తే అక్కడ ఉన్నటువంటి గురువుల ప్రసంగాల ద్వారానైనా కానీ, అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఆల్వేస్ వాళ్ళ థింకింగ్ మొత్తం కూడా మెడిటేషన్, ఈ ఎనర్జీ రిసీవింగ్ గురించి మొత్తం ఉంటా ఉంటుంది. ఆ ఫీల్డ్లోకి పోయి వస్తే నువ్వు రిఫ్రెష్ అవుతూ ఉంటావు. కాబట్టి కొన్ని రోజులు నువ్వు ఈ సాంగత్యం, సజ్జన సాంగత్యమైన లేకుంటే ఈ మెడిటేటర్స్తోని సాంగత్యము, ఈ సాధకులతోని సాంగత్యము, గురువులతోని సాంగత్యము, పుస్తకాలతోని సాంగత్యం చాలా 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 ఇంపార్టెంట్. ఇది చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నీకు రియలైజేషన్స్ వస్తూ ఉంటాయి. నీ మీద నీకు ఒకటి వచ్చేస్తుంది, ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఎక్కడున్నా కానీ మనం చేసుకోగలుగుతున్నాము అనే అంతవరకు సాంగత్యం చాలా మనకు ఇంపార్టెంట్. అంటే ముందు అసలు చక్కటి కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుద్ది, డెసిషన్ మేకింగ్ వస్తుంది, ముందు డిస్టర్బ్ అవ్వము పరిస్థితులకి, ఈ ఎనర్జీ మనం మోరుగా తీసుకోవడం వల్ల. సో మరి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, ఎక్కువ ఎనర్జీ కావాలి అనుకుంటే మనం బుక్స్ చదవాలి, ఇంకా అందరితో గ్రూప్ మెడిటేషన్ అని చేయాలని చెప్పారు. ఇప్పుడు చాలామంది ఇంట్లో పూజ చేసుకుంటారు, కానీ స్పెషల్ పూజ కావాలనుకున్నప్పుడు ఒక ప్లేస్ అనేది ఉంటుంది. అలానే మనకి స్పెషల్ మెడిటేషన్ కావాలనుకున్నప్పుడు, ఇంకా ఎక్కువ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు వెళ్ళి చేసే ప్లేస్ ఏదైనా ఉందా? మేడం తప్పకుండా. ఒకప్పుడు మేడం ఆశ్రమాలు
మెడిటేషన్ సెంటర్స్ ఇట్లా వెళ్ళి చేసుకునేవాళ్ళు ప్రత్యేకంగా. ఇంకా మాట్లాడితే సో జీవితం మీద వైరాగ్యం వచ్చే డైరెక్ట్ హిమాలయాస్ వెళ్ళేవాళ్ళు. ఓకేనా మేడం? అంటే ఇంత వెరీ ఎనర్జీ ప్లేస్ అన్నట్టు. అలాగే ఇప్పుడు మనకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఒక గొప్ప మంచి ట్రెండ్ నడుస్తుంది. అంటే ఒక మెడిటేట్ కావాలనుకునే వాళ్ళకి, ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళకి, ధ్యానం బాగా చేసుకునే వాళ్ళకు ఒక గొప్ప టెక్నాలజీ మన ఇక్కడ నడుస్తుంది. అదే పిరమిడ్ టెక్నాలజీ. ఎట్లా అంటే నార్మల్ ప్లేస్లో ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీ లేనిది ఎక్కడ లేదు, ఎనర్జీ ఉంది. సో దీన్ని ఒక 3 times మోర్ ఎనర్జీ ఫ్లోగా చేసేది ఏదైనా ఉన్నది అని అంటే 3 times మోర్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఫ్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంటుంది. అది పిరమిడ్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీని పత్రిజీ సార్ మనకి ఇక్కడ తీసుకొని వచ్చేసిండు. అంటే ఎట్లా చెప్పాలి, ఎట్లా కన్వే అవుతుంది ఈ మెసేజ్ అంటే ప్రజెంట్ ఇప్పుడు గూగుల్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది, చాట్ జీపీ నడుస్తుంది. అంటే ఇది నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఫర్ రిసీవింగ్ మోర్ డాటా అండ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అయినా కానీ వాళ్ళకి ఏం కావాలనే అది ఫాస్ట్లో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తుంది. అలాగే అదొక టెక్నాలజీ. ఇలాగే కాస్మిక్ ఎనర్జీ మోర్గా తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప టెక్నాలజీ ఏదైనా ఉంటే అది పిరమిడ్ టెక్నాలజీ అని మనం చెప్పుకోవచ్చు. 3 times ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఫ్లో ఆ విధంగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి ట్రిగనామెట్రికల్ యాంగిల్ మనకు కాస్మిక్ ఎనర్జీని 3 times మోర్గా ఫ్లో చేస్తుంది. కాబట్టి తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోతాము, తొందరగా మనము ఎనర్జీని ఎక్కువ రిసీవ్ చేసుకునేటువంటి ఛాన్సెస్ పిరమిడ్స్లలో ఉంది మేడం. కాబట్టి తప్పకుండా అందరూ పిరమిడ్స్లలో మెడిటేషన్ చేయాలి. సో మరి మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి ఒక 2-3. సో మీరు అన్నారు 3 times మోర్ ఎనర్జీ వస్తుందని. అలాగే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూర్చొని, ఇప్పుడు మీరు అన్నారు డిసీజెస్ అవ్వచ్చు, లేకపోతే స్టడీస్ పరంగా అవ్వచ్చు, అచీవ్ అయింది ఏదైనా ఒక ఎగ్జాంపుల్. రైట్ మేడం, చాలా మంది అంటే నీ క్యాంపస్లో స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తూ ఉంటాంటూ ఈవెన్ నేను కూడా అంతే. ప్రజెంట్ స్టార్టింగ్లో ధ్యానం చేసి నీ కూడా ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అయినటువంటి వ్యక్తిని. చాలా మంది స్టూడెంట్స్ 11 daysలోనే వాళ్ళ ఐసైట్ పోవడము, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ కావడము, ఒక బిలీఫ్ సిస్టమ్. అంటే ఇవాళ రేపు ఎట్లుంటుందంటే ఆస్పిరెంట్స్ అంతా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావడము, ఎక్కువగా భయంతో ఉండడము, జాబ్ వస్తుందో ఇట్లాంటి ఎమోషనల్గా వాళ్ళని డ్రాగ్ చేసేటువంటి ఎన్నో అంశాలు వాళ్ళ యొక్క ఉంటూ ఉంటాయి నిరంతరం. వాటన్నిటి నుంచి ధ్యానం చేసి ఎమోషనల్ బాడీకి మంచి ఫిట్గా అయిపోయి ఎంతోమంది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. ఇవన్నీ కూడా మేడం చిన్నవి అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇవి చిన్నయే. ఎందుకు అంటే ఒక పెద్ద రాజు దగ్గర పోయి ఒక చిన్న ఏదో వస్తువు అడగడం ఇస్తాడు, కాకపోతే చిన్నది. కానీ రాజు దగ్గర పోయి రాజు లెవెల్లోనే మనం అడగాలి, అవునా కదా? అలాగే ధ్యానం చేసి ట్రాన్స్ఫర్మేషన్ అయినటువంటి వ్యక్తులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతో మంది మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం నవేడేస్ సొసైటీలో మనం చూస్తున్నాం. అంటే ఈ దేవుళ్ళ టైం నాకు కూడా అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు దేవుణ్ణి చూశారంటే నేను చూశాను అన్నాడు. మరి నాకు కూడా చూడాలనేది చూపిస్తామంటే తప్పకుండా చూపిస్తానన్నాడు. చూపించను అనలేదు, తప్పకుండా చూపిస్తాను. ఒక్క 50 రోజులు, ఒక 3 months నేను చెప్పినట్టు చేయి, తప్పకుండా నీకు దైవత్వాన్ని చూపిస్తా, దైవత్వాన్ని నేను అది నేను ఆ అనుభూతి చేయించగలుగుతా అని చేయించిండు. రామకృష్ణ పరమహంస స్వామి చేయించి అపారంగా ధ్యానం చేయించి సో గాడ్ను తెలుసుకున్నాడు. భగవంతుని యొక్క ఉనికిని సంపూర్ణంగా స్వామి వివేకానంద రియలైజ్ అయ్యిండు. కాబట్టే ఈ రోజు రామకృష్ణ మిషన్ అయినా కానీ, స్వామి వివేకానంద ఇచ్చినటువంటి ఎన్నో కోట్స్, స్పీచెస్ అయినా కానీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతకుముందు ధ్యానం చేయకముందు ఎందుకు చెప్పాలి ఈ మాటలన్నీ? ధ్యానం చేసిన తర్వాత ఈ వాజ్ కంప్లీట్లీ రియలైజ్. అసలు భగవంతుని యొక్క మూలం ఎక్కడుంది, ఏంది, మనిషికి ఎట్లా కావాలని చెప్పేసి ఈరోజు యావత్ యువతకు మొత్తం కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. అంటే ఓన్లీ బై హిజ్ మెడిటేషన్ ద్వారానే ఇంత జ్ఞానాన్ని పొందగలిగిండు. తను మనకు రోల్ మోడల్గా ఉన్నాడు. కాబట్టి అంత సాధారణ మానవుడు గొప్ప వ్యక్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అండి. కాబట్టి మనమంతా మానవులమే కదా మేడం. మనం కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాం. ఎప్పుడైతే తను ఏదైతే చేసిండో మనం కూడా అది చేస్తే మనం కూడా అంతే ఒక గొప్ప వ్యక్తులుగా మారవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం పీస్ ఆఫ్ సింబల్ గౌతమ బుద్ధుని అని చెప్పుకుంటాం మనం. గౌతమ బుద్ధుడు ఏం చేసిండు? ఇంట్లో నుంచి, కింగ్డమ్ నుంచి బయటకు వచ్చి సంవత్సరాలు అన్వేషణ చేసి ఎక్కడ కూడా రియలైజేషన్ అనేది రాలేదు. ఎన్నో అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారం తపస్సులు, యాగాలు, ఉపనిషత్తులు అన్నీ చదివినప్పటికీ అన్ని హఠ సాధనలు అన్నీ చేసిండు.
ఎక్కడ కూడా అది ఆ సాటిస్ఫాక్షన్, అతృప్తి, ఆ బ్లిస్ అనేది రాలేదు. సో ఫైనల్లీ తప్పించి పొంగ ఆ బ్రెత్ అనేది సహజంగానే ఉచ్ఛ్వాస నిశ్వాస పైకి వెళ్ళడము, లోపం చెల్లి కొంచెం అవేకనింగ్ కావడము, ఫైనల్లీ అక్కడనే నిర్వాణం పొందడం. సో విశ్వం యొక్క యూనివర్సల్ కాన్షియస్నెస్ కనెక్ట్ అయ్యి అప్పుడు బ్రాడ్కాస్ట్ చేసినటువంటి విషయమే ఆనాపానసతి. సో ఇప్పుడు మనం అందరం చేస్తున్నటువంటి ఆ శ్వాస మీద ధ్యాస. కాబట్టి చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. మనం ఒక్కసారి ఆలోచించి చూస్తే స్పిరిచువల్ ఈ పరంపర, ఈ గురు పరంపర మొత్తం కూడా అనుసంధానమై ఉన్న దేనితోనే అంటే మొత్తం ధ్యానంతోనే అనుసంధానమై ఉంటుంది. ఒక బంతిపూల దండను కనుక చూసుకున్నట్లయితే మేడం, రకరకాల ఈ బంతిపువ్వు కావచ్చు, ఇంకొకటి వేరే ఫ్లవర్ కావచ్చు, ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ అనుసంధానమై ఉన్నది థ్రెడ్ ఒకటి ఉంటుంది లోపల. వీటందరికీ గురు పరంపర, ఈ వీళ్ళు గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ అయిన పీపుల్ అందరూ కూడా మెడిటేషన్ అనేది కామన్ పాయింట్. యా, వండర్ఫుల్. మీరు చెప్పారు చక్కటి ఎగ్జాంపుల్ వివేకానంద. నిజంగా చూసుకుంటే ఆయన బిఫోర్ మెడిటేషన్ ఆయన ఎలా ఉన్నారు, ఆయన పేరు కూడా నరేంద్ర ఉంటుంది. తర్వాత ఆయన వివేకానంద అంటే ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యి, అంటే దేవుడు అంటే ఏంటి, ఆయన ఉనికి దగ్గర నుండి ఆయన ధ్యానం ద్వారా రీసెర్చ్ చేశారు. అంటే ఒక ఆధ్యాత్మిక సైంటిస్ట్లే. ఇప్పుడు చూడండి యూత్కి అందరికీ ఆయన ఒక రోల్ మోడలే. ఆయన గురించి చాలా అద్భుతంగా చెప్పుకుంటారు. సో మరి ఇలా మనం కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటున్నాము రకరకాలుగా, మనం కూడా అవ్వచ్చు అని మీరు చెప్పారు. ఇంకా మోర్ ఎనర్జీ పిరమిడ్ తర్వాత ఇంకా మనము తీసుకోవాలంటే ఎలా? అంటే ఇది ప్రకృతితోనే అనుసంధానమై ఉంటుంది మేడం, విశ్వంతోనే డిపెండ్ అయి ఉంటుంది ఎనర్జీ అనేది. సో సమ్ టైమ్స్ ఇప్పుడు పౌర్ణమి వేళలు ఉంటాయి, పౌర్ణమి వేళలలో ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. దానివల్లనే మన సముద్రాలలో అలలు ఎక్కువ రావడము, సో ఎక్కువ ఎనర్జీ యాడ్ అవుతూ ఉంటా. అంటే రైట్, మనం చేసే ఆలోచనలో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. పౌర్ణమి వేళలలో అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు. పౌర్ణమి వేళ అందరూ ఉత్సాహంగా ఎందుకు ఉంటారు అని అంటే మాకు అదనంగా అంత ఎనర్జీ యాడ్ అవుతూ అది మనకు తెలియదు అన్నట్టు. కాబట్టి పౌర్ణమి వేళలలో, అమావాస్య వేళలలో ఎక్కువగా ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవచ్చు. అట్లా బాగుంది. మీరు అన్నారు పౌర్ణమి టైంలో మన కాస్మిక్ ఎనర్జీ భూమి దగ్గరికి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ధ్యానం చేయడం వల్ల త్వరితగతిన శూన్య స్థితికి వెళ్తాం. సో మరి ఇప్పుడు అందరికీ కావాల్సింది ఒకటి ఏంటి అంటే సంకల్పం. ఇప్పుడు ఈ ఎనర్జీ ఎక్కువ ఎర్త్ మీదకి వస్తున్న టైంలో పౌర్ణమి టు పౌర్ణమి మనకి టైం ఉంటుంది. ఈరోజు పౌర్ణమి మనం ఒక ఆ ఎనర్జీలో కూర్చొని మనకి ఇది కావాలి అనుకుని ఒక సంకల్పం చేసుకున్నాం. అలా 1 month మనం ట్రావెల్ చేసినప్పుడు నెక్స్ట్ పౌర్ణమికి వచ్చేసరికి అది మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంటెన్షన్ మేడం. వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ సాధన అండ్ వాళ్ళ యొక్క ప్యూరిటీ ఆఫ్ సంకల్పం, వాళ్ళ యొక్క కెపాసిటీ. సో ఇక్కడ నుండి నేను వరంగల్కి వెళ్ళాలి, హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్ళాలి. కొందరి దగ్గర బైక్ ఉంటుంది, కొందరి దగ్గర కార్ ఉంటుంది, ఇంకా ఫాస్ట్ కార్ ఉంటుంది, కొందరి దగ్గర హెలికాప్టరే ఉండవచ్చు. సో అంటే వెళ్ళగలిగిన మార్గం ఉంది, వస్తువు ఉంది. ఎవరు దేన్ని పట్టుకుంటే అంత తొందరగా డెస్టినేషన్ ఈజ్ సేమ్. అంటే సంకల్పాలు అందరికీ ఉన్నప్పటికీ కూడా సో తొందర మేనిఫెస్టేషన్ కావాలి అంటే దాంట్లో ఈ సంకల్ప శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి మేడం. అది తొందరగా మనం అనుకుంటాం కానీ అంత ఈజీయే, కానీ ఈజీ కాదు. ఎందుకంటే ప్రతి సంకల్పానికి వికల్పాలు ఆడైతూ ఉంటా అంటే అన్నట్టు. అంత పాజిటివ్ గా మనం ఉండాలి. సో ఒక యోగీశ్వరుడు వచ్చి తస్మాత్ ఇది కావాలి అని చెప్పేసి తదాస్తు అని ఇట్లా అనగానే ఎందుకు మేనిఫెస్టేషన్ అవుతుంది అని అంటే అతని లోపల అంత ప్యూరిటీ, అంత సాధన, అంత పాజిటివ్, అంత యూనివర్సల్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అయి ఉండడం, అంత వన్నెస్ లో బ్రతకడం, అంత సాధన చేసుకోవడం ఇమీడియట్లీ అవుతూ ఉంటా ఉంటది. అది ఒక రాక్షసునికి ఎందుకు కాదు, అంత నెగిటివ్లు ఉంటాడు, అంత ప్రకృతిని డిస్ట్రాక్ట్ అయి ఉంటాడు, దూరంగా ఎక్కువ బ్రతుకుతూ ఉంటా అంటాడు అన్నట్టు. అంత నెగిటివ్ మైండెడ్తో వికల్పాలతో కాదు. కాబట్టి మనము మన సంకల్పాలు మంచిగా మారాలి అని అంటే సంకల్ప శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ ఒక్కొక్కటి ఇది క్రమక్రమంగా నేర్చుకోవాలి. వస్తుంది వీలైన తొందరలో పౌర్ణమి టు పౌర్ణమి 15 రోజులలోనే రావచ్చు, 5 క్షణాలలోనే రావచ్చు. అది ప్యూరిటీ ఆఫ్ అవర్ సంకల్పం, కెపాసిటీ ఆఫ్ అవర్ సంకల్పం అండ్ సాధన బేస్డ్ ఆన్ అవర్ సాధన. సాధన ఉండాలి. నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు వాళ్ళని గమనించుకుంటూ మళ్ళీ పట్టుదలతో కూర్చుంటే ఖచ్చితంగా మనం అచీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే తప్పకుండా. నేను చెప్తున్నా కదా 15 రోజులలో రావచ్చు, ఒక్క రోజులో రావచ్చు, ఒక్క క్షణంలో కూడా రావచ్చు. అది మన యొక్క ఇంటెన్షన్ పవర్, మన యొక్క సాధన పవర్, మన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ పవర్ అన్నిటికీ ఆడై ఉంటుంది మేడం. ఇట్లా బాగుంది. సో ఫైనల్గా మీరు ఈ ఎనర్జీ గురించి, మనం ప్రాణశక్తి అనుకోవచ్చు, కాస్మిక్ ఎనర్జీ అనుకోవచ్చు, మరి దీని గురించి మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటారు? రైట్ మేడం, దీన్ని మనము ఈ శక్తిని ఇది కంటికి కనిపించకుండా అంటే ఒక నడుస్తుంది ఇన్విజిబుల్గా మనల్ని నడిపించేటువంటి
ఓన్లీ మానవులను మాత్రమే కాదు, సకల ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని మొత్తము క్రియేట్ కాబడ్డ విశ్వం ప్రతిరోజు ఎవల్యూషన్ అవ్వుకుంటూ ఇట్లా పురోగతి వైపుకు నడుస్తుంది అంటే మొత్తం విశ్వశక్తితోనే నడుస్తూ ఉంటుంది. ఆ విశ్వశక్తి, ఆ యొక్క ఎనర్జీ ఫీల్డ్లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, అంత గొప్ప అపారమైనటువంటి ఆ విశ్వశక్తి ఆ ఫీల్డ్లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, మనము ఈ చిన్న చిన్న వాటికి హృదయ దౌర్బల్యాలతోని బాధపడరాదు. నాకు ఆరోగ్యం మంచిగా లేదని, నా దగ్గర డబ్బులు లేవని, రిలేషన్షిప్స్ అని, ఇంకా జీవితంలో నేను ఎప్పుడు చచ్చిపోతున్నాను 50 years 60 years ఇట్లా హృదయ దౌర్బల్యంతో ఒక కూపస్థ మాండుకంలాగా బ్రతుకుతున్నాడు మనిషి. వాస్తవానికి మనిషి యొక్క స్థితి ఇది కాదు. మనిషి అసలు అన్నిటికంటే గొప్ప వ్యక్తి అని మనిషి అని చెప్తూ ఉంటారు. ఎందులో గొప్ప అవుతున్నాడు? ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ ఉంది, సాడ్ ఉంది, దుఃఖంతో ఇట్లున్నారు. కాబట్టి మన రియాలిటీ మనం మర్చిపోయినాం. మన రియాలిటీ మనకు చెప్పేది స్పిరిచువాలిటీ. కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, గో బ్యాక్ టు స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీలో మన యొక్క మూలాలన్నీ దాగి ఉన్నాయి. స్పిరిచువాలిటీ భగవద్గీతలో మన యొక్క మంచి జీవన విధానం గురించి, మంచి నడవడిక గురించి, వెల్దీ లైఫ్ గురించి మొత్తం మన యొక్క మూలాలన్నీ కూడా, మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అన్ని స్పిరిచువాలిటీలో దాగి ఉన్నాయి. కానీ మనం దాన్ని చూడట్లేదు. చూడకుండా ఏం చేస్తున్నాం అంటే అందరూ మనం దుఃఖాలతో, బాధలతో ఇట్లా రోజు సఫర్ అవుతున్నాం. కాబట్టి డోంట్ సఫర్, గో బ్యాక్ టు స్పిరిచువాలిటీ, డూ మెడిటేషన్. ధ్యానం చేయడం ద్వారా నీకు అపారమైనటువంటి విశ్వశక్తి నీకు తోడైతూ ఉంటుంది. నీ సమస్యలన్నిటికీ, నీ లోపల ఉదయించే ప్రతి ప్రశ్నకు, నీ సమస్యలకు అన్నిటికీ కూడా నీకు నువ్వే సెల్ఫ్గా రియలైజేషన్ అవుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రాణశక్తిని ధ్యానం ద్వారా అపారంగా తీసుకున్నట్లయితే జీవితాలు ఎప్పుడు కూడా సర్వకాల సర్వవ్యవస్థలో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు మేడం. దిస్ ఈజ్ మై స్మాల్ మెసేజ్ టు ఆల్. సో లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ చిరు ప్రశాంత్ గారు. మరి ఎంతో అద్భుతంగా, ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నట్టు హృదయ దౌర్బల్యం ఇది వచ్చింది అంటే మనకు బుద్ధి కూడా పనిచేయదు. అప్పుడు మనం సరికాని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ సరికాని నిర్ణయం వల్ల మనం సఫర్ అవ్వడం కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్, మనతో ఉన్న వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతుంటారు. అలా కాకుండా చిన్న విషయాలకు డిస్టర్బ్ అవ్వకుండా ఎలా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలంటే ఈ ప్రాణశక్తి మనకు ఎంతో ఉపయోగపడుతుందని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, మరి ఆయన యొక్క జీవన శైలిని ఎంతో అద్భుతంగా మార్చుకొని ఈరోజు మన ముందు కూర్చొని ఉన్నారు. ఆయన నేర్చుకోవడమే కాకుండా ఆచరిస్తూ మరి ఈరోజు ఎంతో మందికి, యువతకి ఆదర్శంగా ఉంటూ ఎంతో చక్కగా ధ్యానాన్ని టీచ్ చేస్తూ ఎంతో అద్భుతంగా మన ముందు నిలిచారు చిరు ప్రశాంత్ గారు. మరి రేపు ధ్యాన యువ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.